నెల్లూరుకి వచ్చున్నానండి. నెల్లూరుకి వస్తే చేపల కూర అయితే కంపల్సరీ చేయాల్సింది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చున్నాను. ఇవైతే ముక్కలు చూడండి ఎంత ఉన్నాయో. డ్యామ్ చేపలంట. నెల్లూరులో చేపలు చాలా బాగా దొరుకుతాయి. మరి మీ ఊర్లో కూడా డ్యామ్ చేపలు దొరుకుతాయి, ఇలాగే ఇంత సైజు ఉంటాయా? కామెంట్ చేయండి. ఇదిగోండి. మరి ఇది ఎన్ని కేజీల చేపలు అన్న తీసుకొచ్చాడు అనమాట మార్కెట్కి వెళ్ళి. సండే కదా, ఇంకా మేము వచ్చాము. అందరికీ స్పెషల్ ఈ చేపల పులుసు అయితే చేస్తున్నాను. నెల్లూరు చేపల పులుసు మెయిన్ ఇదిగోండి. చింతపండు పులుసు, మామిడికాయ, టమాటో ఇవన్నీ వేసి చేస్తాము. నెల్లూరు చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. నేను ఈ మధ్య అమ్మ తిరుపతికి వచ్చినప్పుడు కూడా చేసింది. ఆ వీడియో కింద పెడతాను, తప్పకుండా చూడండి. మొత్తం అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాను. ఈ మధ్య నేను పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పనేసి వీడియో పెట్టాను. దానికైతే భయంకరమైన కామెంట్స్ అండి రీల్స్లో. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే చూడండి. అసలు ఎందుకు అంత కాంట్రవర్సీ వచ్చిందో నాకే అర్థం కాలేదు. మొత్తానికి చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. మొత్తం అయ్యాక చూపిస్తాను.